వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కాల్పులు కలకలం సృష్టించాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు నాటు తుపాకీతో బెదిరిస్తూ 3 సార్లు కాల్పులు నేలపై జరిపారు. స్థానికులు రావడంతో నాటు తుపాకులను వదిలి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అక్కడి ఫ్లోరింగ్ పై పడి ఉన్న బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం గాలింపును జరుపుతూ ఉన్నారు. ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏం పని, నువ్వు ఎవరు అని అడిగాను. నేను అడిగితే మాట్లాడకు, నువ్వు నా దగ్గర తుపాకీ ఉంది అని కింద 3 రౌండ్లు జరిపాడండి. ఆ చప్పుడికి మా అమ్మగారు లోపల నుంచి బయటకు వచ్చారండి. వచ్చిన తర్వాత అతనేమో దూకి వెళ్ళిపోయాడండి. వెళ్తూ పిస్టల్ జారిపోయింది అతనికి. 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి అరవద్దు, నా దగ్గర వెపన్ ఉందని ఇమ్మీడియట్లీగా 3 రౌండ్స్ కింద గచ్చు మీద కాల్చడం జరిగింది. ఆ సౌండ్కి లోన్ ఉన్న వాళ్ళ మదర్ లీలా గారు వచ్చేటప్పుడు గోడ దూకి పారిపోతుంటే పైన పబ్లిక్ కూడా చూశారు. బయట కూడా ఇంకా 2 పర్సన్స్ ఉన్నారట. వీళ్ళని కంప్లైంట్ శ్రీనివాస్ గారిని కానీ లీలా గారిని అడుగుతుంటే వాళ్ళకి అయితే ఎవరు శత్రువులు లేరని చెప్తున్నారు. ఇక్కడ వెపన్ ఆన్ ది స్పాట్లో వెపన్ అయితే పడిపోవడం జరిగింది. అట్లా 2 రౌండ్స్ కూడా కాల్చిన రౌండ్స్ సీన్లో జరిగింది. సో ఇది ఎవరు చేశారు ఏంటన్న దాని మీద ఎంక్వైరీ చేసి అవుతారు.